బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి అంశంపై విచారణ చేపట్టిన సిట్ బృందం 2 రోజుల పాటు తనిఖీలు చేసింది. సిబిఐ డైరెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టి వివరాలను పంచుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా రికార్డులను పంపించనున్నారు. అయితే ప్రస్తుతానికి తనిఖీల ప్రక్రియను ముగించారు. తిరుగు ప్రయాణమయ్యారు. మరో వారం రోజుల తర్వాత తిరుపతి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సమగ్రంగా సమాచారం సేకరించిన సిట్ బృందం ఫైనల్గా మరో వారం తర్వాత పర్యటించి తుది నివేదికను రూపొందిస్తాయి. నివేదికను సుప్రీంకి అందించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ బృందం చేపట్టిన విచారణ పూర్తయింది. 2 రోజులు అక్కడ పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ 2 రోజుల తనిఖీల్లో వాళ్ళు ఎటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది? రత్న 2 రోజుల పాటు ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం తన తనిఖీలను పూర్తి చేసింది. ముఖ్యంగా సిబిఐతో పాటు అదేవిధంగా ఐపీఎస్ అధికారులు ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా మైసూరుకు సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ కమిటీ ఏర్పాటు చేసిన బృందం ఏదైతే 5 మంది సభ్యుల కమిటీ నిన్నటి రోజు తిరుపతిలో ఉండి పూర్తి స్థాయిలో రికార్డులను గతంలో ఏదైతే సిట్ బృందం సేకరించిందో ఆ రికార్డులను మొత్తం పరిశీలించింది. ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ తో పాటు అదేవిధంగా ముఖ్యంగా సిబిఐ డైరెక్టర్ ప్రమోద్ కుమార్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో సుమారు 2 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత ఏదైతే ఈఓతో పాటు సిఎండ్ఎస్ఓతో సమావేశాన్ని జరిపినారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత తిరుమల ఆలయంలోని లడ్డూ పోటు కౌంటర్ ను, అదేవిధంగా బూందీ పోటు కౌంటర్ ను, నెయ్యి ఏ విధంగా నిల్వ చేస్తారు, నెయ్యిని ఏ విధంగా టెస్టింగ్ చేస్తారు అన్న విషయాలను కూడా వారు గమనించారు. తర్వాత ఈ రోజు వారు తిరుగు పయనమైనారు. మొత్తం మీద అయితే సిట్కు సంబంధించిన 30 మంది సభ్యులు ఇప్పటికే తిరుపతిలో ఉన్నారు. వారు యథావిధిగా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కీలక సభ్యులు ఈ రోజు వచ్చి నిన్న వచ్చిన వారు 2 రోజుల పాటు సమావేశాలు, ఆధారాలన్నీ క్రోడీకరించుకుని తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో మరోసారి వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి మరో వారం రోజుల పాటు దర్యాప్తులో ఉండి పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బొలోనాథ్ డైరీతో పాటు ముఖ్యంగా ఎవరైతే పాలక మండలిలో గతంలో ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు కోసం రివర్స్ టెండరింగ్ ను ఆమోదించారో వారందరి మీద కేసు నమోదు అయ్యే అవకాశం ఉందా లేదా అన్న విషయం మీద కూడా దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు నివేదిక అందించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వారు ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి తిరిగి పయనమయ్యారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.